హలో, నేను ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. సిఐ గారు ఉన్నారా? హలో, ఎక్కడి నుంచి అండి ఫోన్? ఆ రెడ్డప్పను విడుదల చేయించడానికి ఒత్తిడి ప్రారంభమైంది. హలో, నేను ఎమ్మెల్సీ గారు పియ్యనండి. సిఐ గారు ఉన్నారా? మళ్ళీ అక్కడి నుంచేనా? ఈసారి ఎమ్మెల్సీ ఇంటి దగ్గర నుంచి. ఆ రెడ్డప్పకు మంచి పలుకుబడి ఉన్నట్టుంది. పద. సిఐ గారు, నేను చెప్పక్కర్లేదు, మీరు వేసుకున్న బట్టలే చెప్తున్నా మీరు లాయర్ అని. వారు ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్సీ గారు. చెప్పండి. పర్వాలేదు, పైకి వస్తాడు. నేను పైకి రాకపోయినా బాధపడిన కానీ ప్రజాప్రతినిధులైన మీరంతా దిగజారిపోతుంటే భరించలేను. మీరంతా మీ స్థాయి దిగొచ్చి ఒక నేరస్తుణ్ణి, ఒక మానవతిని ఘోరాధిఘోరంగా మానభంగం చేసిన నీచుణ్ణి విడుదల చేయించుకుని వెళ్దామని వచ్చారంటే ఐ రియల్లీ పిటీ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి. కానిస్టేబుల్, ఎస్ సార్. ఆ రెడ్డప్పని రిలీజ్ చేయి. నేను బయటకు వెళుతున్నాను. ఇక నిన్ను లోపలకు పంపటమే నా కర్తవ్యం. మిస్టర్ రెడ్డప్ప, క్యాన్సర్ వ్యాధి వచ్చినాడు వైద్యం చేయించుకుంటే తాత్కాలికంగా ఉపశాంతినిస్తుందే కానీ రోగం నయం కాదు. అలాగే బెయిల్ కూడా నిన్ను తాత్కాలికంగా బయటకు తీసుకువెళ్తుంది. మళ్ళా నువ్వు వచ్చేది ఇక్కడికి. మైండ్ ఇట్. రెడ్డప్ప గారు ప్రారంభోత్సవం చేశారు. రెడ్డప్ప గారు అన్నదానం చేశారు. రెడ్డప్ప గారు భూరి విరాళం ప్రకటించారు అని రోజు పేపర్లో పడే చోట ఈరోజు రెడ్డప్ప అరెస్ట్, రెడ్డప్ప చేతులకు బేడీలు, రెడ్డప్ప నేరస్తుడు అని పడి 10 మంది పగలబడి నవ్వుతుంటే నేనెలా బ్రతికేది? రాయ్ నివాస్, నగరంలో సింహంలా తిరుగుతున్న నన్ను జూలు పట్టుకుని ఈడ్చుకెళ్ళావురా. నన్ను చూసి లేడి గుంపుల్లా బెదిరిపోయే ప్రజలు హేళనగా నవ్వేలా చేశావురా. నువ్వు తలెత్తుకుని తిరిగితే ఈ ఊళ్ళో నేను తల దించుకుని బ్రతకలేను. అందుకే నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నా చేతులకు బేడీలు తగిలించిన నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. నా ప్రతీకార జ్వాలల్లో మాడి మసైపోవలసిందే. వెళుస్తానమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారు డాడీ? నీ అమ్మ అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు క్యాంపులకు వెళ్ళడం తిరిగి రావడం నాకు అలవాటైపోయింది. ఇంకా దానికి అలవాటు కలదుగా. నమస్కారం సార్. హలో. అరే, ఉత్తర దక్షిణ ధృవాలు 2 కలిసి వచ్చినాయేంటి? మీతో చిన్న పని ఉండి వచ్చాను సార్. ప్లీజ్ కమ్. అరుణా, కాఫీ అలాగే. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నువ్వే చెప్పు. మీరు చెప్తానంటేనే నేను వెంట వచ్చాను. విలేకరులు అంటే అడగాలి కానీ చెప్పడం ఏంటి? ఏం లేదండి, మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేయాలని వచ్చాం. సార్, మీరు వచ్చాక మున్సిపాలిటీ రోడ్లలో ఉన్న ఈ నగరంలోని నాగరికత పూర్తిగా మారిపోయింది. మీరు వచ్చాక నేరస్తులు వలస వెళ్ళిపోయారు. మీరు వచ్చాక గుండెలు ఎక్కడున్నాయో తెలియని వాళ్ళు కూడా గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకుంటున్నారు. ఆగండి, మీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలు మానేసి ఏదైనా భజన సంఘం పెట్టారా జాయింట్ గా? అబ్బే, అదేం లేదండి సార్. మీ నీతి నియమాలు బాగా నచ్చి ఊళ్ళో ఉన్న మేధావి వర్గం అంతా కలిసి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. ఎవరికి? నాకా? మీ దంపతులిద్దరికి. కవులు కలంతోనూ రాజకీయ నాయకులు బలంతోనూ చేయించుకునే సన్మానాలు నాకెందుకు? అలా అనకండి సార్. సన్మానం అంటే మీకేం బహుమతులు ఇవ్వం, బిరుదులివ్వం. ఆ పేరుతో మీరు మాతో కొద్ది క్షణాలు గడిపారంటే మా సాధక బాధకాలు మీతో చెప్పుకుంటాం. ఆ రకంగా మా సమస్యల్ని పరిష్కరించే అవకాశం కల్పించుకుంటాం. అలాగైతే ఓకే. అమ్మయ్యా, ఈ వార్త ఈ రోజే మా ఈవినింగ్ ఎడిషన్ లో వేసేస్తాను. అదేం కుదరదు. ఇద్దరం కలిసి రేపు మార్నింగ్ ఎడిషన్ లో వేయాల్సిందే. ప్రోగ్రామ్ ఎప్పుడో చెప్పకుండా మీలో మీరు పోట్లాడుకుంటున్నారేమిటి? రేపు సాయంత్రం 4 గంటలకండి. ఓకే. చూడండి, నేను క్యాంప్ కి వెళ్తున్నాను. సరాసరి ఫంక్షన్ కి అక్కడి నుంచి వచ్చేస్తాను. అరుణా, నువ్వు పాపం తీసుకుని తిన్నగా అక్కడికి వచ్చావు. డాడీ, తొందరగా రండి, మీరు దండలు వేసుకుంటే చూడాలనుంది. That's my girl. Bye. ఆపు ఆపు.
పోనీ పోనీ. ఏంటండి ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయా? అన్ని దొరుకుతాయండి, కిరసనాయలు పంచదార తప్ప. అవిందుకే మాకు, మా వ్యాపారం ఏది? అది కిరసనాల వ్యాపారం. ఏది పంచదార వ్యాపారం? అందుకే నల్లకాలు పెట్టారు. మార్కెట్ పోనీమంటారా? అక్కడికి పోనీ. ఎక్కడికి? ఇక్కడికి ఎవరా? గట్టిగా అరవకయ్యా. పట్టించాడు రోయ్ పనివంతుడే. నా పంతనానికి ఏంటిగానే మీరెంత పనిమంతులు తేల్చండి. అంటే అదేనండి, మీరు ఎంత మాత్రం కరిసేడతారని. నిన్న చీపురుపల్లి నుంచి కొత్తగా దిగింది, ఫ్యామిలీ టైప్. అంటే చీపురులో ఉంటుంది. అయితే చెరువు 5. దిగండి, ముందు దిగండి. రిచ్చా 5 సార్లా? ఫిగర్ బాగుంటే ఇంకోటి వేసుకో. నాకు అవమానం, రిచ్చాకు అవమానం. నేను వెళ్తే 10 రూపాయలు ఇస్తాను, పీడతో మొహాలు వేసుకుని ఇక్కడ కూర్చున్నారా? దిగండి. 5 అంటే 5 రూపాయలు అనుకున్నావా? భలే ఓడివే. పక్కన 2 సున్నాలు వేసుకో. 500. అది చాలదా? దిగరా. అయ్యి బాబు, 500 తప్పు అయిపోయింది బాబు. కూర్చోండి బాబు, మీరు కూర్చోండి బాబు. అడ్రస్ తెలియక, లేకపోతే శనకారులో వెళ్ళుండే వాళ్ళం. 5 పక్కన 2 సున్నాలు ఎట్టేటప్పటికి మాటే మార్చేసావు. అంతేనండి, విషయం అంతా 2 సున్నాలనే ఉంది బాబు. మీ లెవెల్కి చీపురుపల్లి కాదు కానీ అవతల వలస అయితే కరెక్ట్ గా ఉంటదండి. ఆవుదాల వలస అంటే ఆవుదాల వలస వేస్తుందే. ఎవరండి గమ్ములు ఆడిపోద్దండి. చీపురుపల్లిలో ఆవదాల వలస తాడేపల్లిగూడెం మాకు అనవసరం. మాకు కావాల్సింది కల్తీ లేని సరుకు. ఇది అన్నాయండి, మీరేమో కల్తీలు ఉన్న సరుకు అమ్ముకుంటారా? మీకు కావాల్సి వచ్చేసరికి కల్తీ లేని సరుకు కావాలన్నమాట. సరుకుల్లో కల్తీ ఉండొచ్చు, మనుషుల్లో మాత్రం కల్తీ ఉండకూడదు. అడిచాడు అడిచాడు. అదెవర్రా? అదే రేషన్ సరుకు అండి, దొరకటం కష్టం అండి. అదే కావాలి. కావాలంటే క్యూలో నిలబడతాం. ఎట్టాగన్నా దాన్ని ఒప్పించి కొట్టుకొచ్చి. మీరు అడ్వాన్స్ కొట్టండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అడ్వాన్సా? ఆ? ఇచ్చి. నువ్వు నేను చెబుతాయా? ఇదిగో మొన్న నీ దగ్గర తీసుకున్న కిరసాల బాకి చెల్లు. అట్లాగే అనుకో. పోనీ నువ్వు పోనీ. పోనీ. పాప స్కూల్ వచ్చేసింది. రాజా అంకుల్, నేను మా టీచర్ని పర్మిషన్ అడుగుతాను. నువ్వు 3 గంటలకల్లా వచ్చేయాలి. అలాగేనమ్మా, డాడీ ఫంక్షన్ కి తప్పకుండా తీసుకెళ్తాను. సరేనా? సరే, టాటా. టాటా. హలో సార్. హలో సురేష్. మీకోసం వెయిట్ చేస్తున్నాం. అరుణ వాళ్ళు ఇంకా రాలేదా? ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఫోన్ చేస్తా. రండి. హలో అరుణ, నేను ఫంక్షన్ హాల్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా బయలుదేరలేదేంటి? పాప కోసం ఎదురు చూస్తున్నానండి. స్కూల్ నుంచి ఇంకా రాలేదు. పాప ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ స్కూల్ నుంచి రాజు ఎక్కడికే తీసుకొస్తాడేమో. నువ్వు బయలుదేరి వచ్చాయి. ఓకే? పాప దా, ఇంటికి తీసుకెళ్తా. నేను రాను, రాజా అంకుల్ వచ్చి తీసుకెళ్తాడు. ఆయన రాడమ్మా. మరి నాతో పాటు మా డాడీ ఫంక్షన్ కు వస్తానని చెప్పాడే. అనుందని ఊరెళ్ళాడమ్మా. ఇంటి దగ్గర తెమ్మని ఆయన చెప్పాడు. దా వెళ్దాం. అయితే అంకుల్ చేత పచ్చి పద, నీతోనే వస్తా. అరుణ, ఏమిటి ఆలస్యం? అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ పాప ఆలస్యంగా వస్తే రాజాని ఫంక్షన్ దగ్గర తీసుకురమని సీతంతో చెప్పరా. ఓకే? అలాగేనండి, నేను ఇప్పుడే వస్తున్నా. సీతమ్మా, అమ్మగారు, అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పాప ఆలస్యంగా ఇంటికి వస్తే రాజాని అదే రిక్షాలో ఫంక్షన్ కి తీసుకురమ్మని. అలాగే అమ్మగారు. ఏమిటిది? ఎవరు తీసుకొచ్చారు? సీతమ్మా, ఈ పెట్టి లోపలికి తీసురా. ఈ పెట్టి చాలా బరువుగా ఉందండి అమ్మగారు. సరే పట్టు. ఇది ఎవరు తెచ్చారండి అమ్మగారు? నాకు మాత్రం ఏం తెలుసే. మనవే బహుమానాలు తీసుకోవని బహుశా సురేష్ వాళ్ళే ఈ పని చేసుంటారు.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు నివాస్ గారి సతీమణిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి మగవాడి ఉన్నతి వెనక ఒక ఆడది ఉన్నదన్న సామెత అరుణ గారి పరిచయం కాకముందు అబద్ధమే నాకు కనిపించేది. కానీ అది అక్షరాలా నిజమని నిరూపించడానికి ఈ దంపతులే సాక్ష్యం. అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అరుణ, పాప రాలేదే? ఇంటి దగ్గర ఉండిపోయిందండి. ఏమిటి అలాగున్నావు? ఇప్పుడు నివాస్ గారు మాట్లాడతారు. సోదరులారా, నాకు ఈ సన్మానాలంటే ఇష్టం లేదు. కానీ ఇక్కడ నాకు బాధ్యతలు గుర్తు చేస్తానని పిలిచి సురేష్ పొగడతలు మొదలుపెట్టాడు. సురేష్ చెప్పినట్లుగా నేను నా వృత్తి ధర్మాన్ని సగౌరవంగా శ్రద్ధగా చేయడానికి నా భార్య అరుణే కారణం. నేను నడుస్తున్న మార్గం నాకు నా కుటుంబానికి ప్రమాదం తెలిసి కూడా నన్ను ప్రోత్సహిస్తుంది. మీరు కూడా నాతో సహకరిస్తే ఇప్పుడు మీరు నాకు సన్మానం చేస్తున్న సమయంలో నేను ఎలా ఉన్నానో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. సెలవు. అరుణ, వాట్స్ ద మ్యాటర్? ఏం జరిగింది? మన ఇప్పుడు అరుణ గారు మాట్లాడతారు. కమాన్ అరుణ, అడ్రస్ దెమ్. మాట్లాడు. అందరికీ నమస్కారం. నా భర్త నిజాయితీగా ఉండాలని, నీతి తప్పకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చెప్పినట్టు నేను పోయినా సరే, మా పాప పోయినా సరే, ఆయన వృత్తిని గౌరవించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అరుణ, అరుణ, వాట్ హ్యాపెన్? పాపకేమైంది చెప్పరునా? పాపని ఎవరో చంపేశారండి. చెక్కిట చుక్క మెరిసేలోగా చక్కని చుక్కగా మారిపో నీలాకాశం నీళ్ళు మిలమిల తారలు నేస్తాలు. అరుణ గారు, అరుణ, నా పాపని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? తెలియదండి. నేను బయలుదేరే ముందు పాప శవం ఇంటి ముందు ఉందండి. రాజా, బీ బ్రేవ్ రాజా, బీ బ్రేవ్. హత్యలు, రక్తపాతాలతో ఈ నివాసిని బెదిరించాలని చూస్తున్నారు వాళ్ళు. ఏ బహుమతులు ఆశించ నాకు ఆ దుర్మార్గులు నా కూతురు శవాన్నే బహుమానంగా పంపించారు. ఇప్పుడు మనం చేయవలసింది కన్నీళ్లు పెట్టడం కాదు, జరగవలసింది చూడాలి. రోజు కాన్వెంట్కి తీసుకెళ్లే నేను ఈ రోజు నా చేతులతో శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అబ్బా అరుణ,